ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండవలసిన ఏఐ టూల్స్ గురించి తెలుసుకుందాం. వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చాలామంది ఏఐ అవతార్స్ క్రియేట్ చేయాలని అనుకుంటారు. సో దీనికోసం మీరు డబ్ ఏఐ అని గూగుల్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు సైన్అప్ చేసుకోండి. ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్లో పర్సనల్ అలాగే అదర్ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏఐ అవతార్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏఐ వాయిస్ ఓవర్ అని షో అవుతుంది. సో ఇక్కడ మనం అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మీరు వాయిస్ ఓవర్ ముందుగానే రికార్డ్ చేసి పెట్టుకున్నారో ఆ వాయిస్ ఓవర్ని ఇక్కడ నుండి మీరు చూస్ ఫైల్ క్లిక్ చేసి అప్లోడ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, సో ఇక్కడ నుండి నేను చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఏదైతే వాయిస్ ఓవర్ నేను చేశానో అది మీడియా నుండి ఇక్కడ అప్లోడ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, సో మీరు ముందుగానే ఏదైనా వాయిస్ రికార్డర్ యాప్తో మీ స్క్రిప్ట్ అంతా వాయిస్ ఓవర్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రిప్ట్ వాయిస్ ఓవర్ చేశాను. సో దీన్ని నేను ఇక్కడ నుండి అప్లోడ్ చేసుకుంటున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సెలెక్ట్ అండ్ అవతార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు ఇమేజ్ని ఏఐ క్యారెక్టర్లా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో మనకు మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. చాలా రియలిస్టిక్గా ఇక్కడ మనకు వీడియో అయితే షో అవుతుంది. ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఏదైతే నేను మన వీడియోకి స్టార్టింగ్లో వీడియో అయితే షో చేశానో ఆ వీడియోనే ఇది ఇక్కడ నుండి నేను క్రియేట్ చేశాను. సో ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ ఏఐ టూల్ వచ్చేసి చాలామందికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూట్యూబ్ ద్వారానే డౌన్లోడ్ చేసి యూజ్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు ఏది కాపీరైట్ స్ట్రైక్ వస్తుందో ఏది కాపీరైట్ స్ట్రైక్ రాదో. సో దీనికోసం ట్యూబ్ పైరేట్ అనే వెబ్సైట్ ఉంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మనకు టూల్స్ అయితే లభిస్తాయి. యూట్యూబర్స్ కోసం ఇది చాలా మంచి హెల్ప్ఫుల్ వెబ్సైట్. ఇక్కడ నుండి మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ అలాగే క్లిక్ బెట్ థంబ్నెయిల్ ఎలా జనరేట్ చేయాలి, యూట్యూబ్లో కామెంట్స్ ఎలా జనరేట్ చేయాలి, అలాగే హ్యాష్ ట్యాగ్స్, అలాగే మన వాచ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. సో స్టార్టింగ్లోనే కాపీరైట్ మ్యూజిక్ చెక్కర్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, సో దీని మీద నేను క్లిక్ చేస్తాను. సో మనకు ఇలా అయితే ఓపెన్ అయ్యింది. సో యూట్యూబ్ నుండి ఏ మ్యూజిక్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ మ్యూజిక్ని మీరు ఇక్కడ నుండి కాపీ చేసి ఫస్ట్ మీరు ఆడియో లింక్ని కాపీ చేసేసుకొని తర్వాత మీరు అక్కడ పేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఏవైనా మ్యూజిక్స్ని యూజ్ చేసి చూపిస్తాను. సో మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్ళాను. సో ఇక్కడ సెర్చ్ బార్లో కొన్ని మ్యూజిక్స్ ఏవైనా ఉంటే సెర్చ్ చేస్తాను. ఫ్రెండ్స్, సో ఇక్కడ మ్యూజిక్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కోసం కాపీ చేసి చూద్దాం. ఇక్కడైతే సాంగ్ షో అవుతుంది కదా, ఈ సాంగ్ లింక్ని కాపీ చేద్దాం. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత చెక్ మీద క్లిక్ చేయండి. సో ఇదైతే చూడండి ఫ్రెండ్స్, కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. సో ఈ మ్యూజిక్ అయితే యూజ్ చేయకండి అని ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇలా మనం మ్యూజిక్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఏదైతే నాన్ కాపీరైట్ ఉందో ఏదైతే కాపీరైట్ ఉందో ఇక్కడ నుండి మనకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ ద్వారానే ఇంకా కొన్ని మ్యూజిక్ ఎగ్జాంపుల్స్ మీకు షో చేస్తాను. యూట్యూబ్ సెర్చ్ బార్లో NCS అని ఇక్కడ సెర్చ్ చేయండి. సో ఇందులో మనకు చాలా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ అయితే లభిస్తాయి. ఈ ఛానల్ నుండి మనం లింక్ని కాపీ చేసేసుకొని ఆడియోని మనం డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్లో యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఏదైనా ఒక మ్యూజిక్ మనం కాపీ చేసేసుకుందాం. సో ఈ వీడియో లింక్ని నేను కాపీ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే వీడియో షో అవుతుందో ఈ వీడియో లింక్ని నేను కాపీ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్, తర్వాత బ్యాక్ ఇక్కడ ఈ ఏఐ వెబ్సైట్లోకి వచ్చేసి సో ఇక్కడ అప్లోడ్ చేస్తాను. సో చూడండి, ఇది కూడా మనకు కాపీరైట్ ఫ్రీ అయితే కాదు. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కోసం మనం ఇలా రాద్దాం యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నో కాపీరైట్ అని. సో ఇక్కడ సాడ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ షో అవుతుంది కదా,
సో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఈ వీడియో లింక్ని కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత సో ఇక్కడైతే మనం పేస్ట్ చేద్దాం. తర్వాత చెక్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కాపీరైట్ ఫ్రీ. దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు బీజిఎం లింక్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి తెలుసుకోవచ్చు ఏది కాపీరైటో ఏది కాపీరైట్ ఫ్రీయో. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇమేజెస్ ఫుల్ హెచ్డి క్వాలిటీలో డౌన్లోడ్ చేయడం కోసం, క్రియేట్ చేయడం కోసం ఇక్కడ పిక్లుమెన్ ఏ అని గూగుల్ క్రోమ్ బార్లో సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు పైన డిస్క్రిప్షన్ బార్ అనేది షో అవుతుంది. మీకు ఎలాంటి ఇమేజ్ కావాలో ఇక్కడ నుండి మీరు జనరేట్ చేసేసుకోవచ్చు ప్రాంప్ట్ రాసి. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చాలా ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ చేశాను. సో మీకోసం నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాసేసిన తర్వాత సో ఇక్కడ అతను వేసుకున్న దుస్తులు, అలాగే దుస్తులకున్న డిజైన్, అతను ఎక్కడ కూర్చున్నాడు, ఇవన్నీ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రేషియో ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ఇక్కడ చాలా రేషియో సైజెస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే ఏది యూస్ చేసుకోండి. ఒకవేళ యూట్యూబ్ లాంగ్ వీడియో అయితే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో చూడండి, ఎంతో అద్భుతంగా ఇమేజెస్ అయితే మనకు జనరేట్ అయ్యాయి. అలాగే ఇంకొన్ని ఇమేజెస్ నేను జనరేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి. సో చూడండి, ఎలాంటి ఇక్కడ బ్లర్ అయితే లేదు. సో అమేజింగ్గా మనకు ఇమేజ్ అయితే ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఇంకొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్లో మనకు ఇలా అదే రిజల్ట్ వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఫెంటాస్టిక్గా ఉంది కదా. రియలిస్టిక్ అండ్ ఫుల్ కలర్ఫుల్లో మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగానే ఇలాంటివి చాలా ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. ఇక్కడ నుండి అన్లిమిటెడ్గా మీరు ఫ్రీగా ఇమేజెస్ అయితే ఈ వెబ్సైట్ నుండి ఈజీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ జనరేట్ చేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫొటోస్ని ఏఐ వీడియోస్లా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీరు గూగుల్ లేదా క్రోమ్ బార్లో వీడియో స్టూడియో ఏఐ అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే మనకు ఒక వెబ్సైట్ అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి. వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ట్రై వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, లేదా సైన్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ చేసేసుకోండి. సో మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుండే మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే మీరు వీడియోలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఈ ఇమేజ్లో మీరు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాయొచ్చు. ఒకవేళ మీకు ప్రాంప్ట్ రాయడం రాకపోతే జస్ట్ మీరు క్రియేట్ మీద క్లిక్ చేసేయండి, వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ రాసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక అమ్మాయి అలాగే ఒక అబ్బాయి ఒక బ్యూటిఫుల్ కేఫ్లో కూర్చొని కాఫీ తాగినట్టు ఇలా అయితే నేను ప్రాంప్ట్ అయితే రాసేసాను. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. వీడియో మీద క్లిక్ చేద్దాం. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ప్రివ్యూ అయితే ఎలా ఉందో. సో అమేజింగ్గా వచ్చింది కదా. సో ఇక్కడ నుండి డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియో స్టూడియో ఏ ద్వారా నేను చాలా వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. సో మనకు స్టోరీ వీడియోస్ క్రియేట్ చేయడం కూడా ఇక్కడ చాలా అమేజింగ్గా ప్రివ్యూ అయితే మనకు జనరేట్ అవుతుంది. స్టోరీ వీడియోస్కి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వెబ్సైట్. సో ఇక్కడ నేను చాలా ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ చేశాను. సో ఈ వెబ్సైట్ని కూడా మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్టోరీ వీడియో క్రియేటర్స్ కోసం. ఇక్కడ వీడియోలోనే మనకు హెచ్డి ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. హెచ్డి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో ఇంకా హెచ్డి క్వాలిటీలో ఇక్కడ లభిస్తుంది. సో ఇక్కడైతే నేను చాలా వీడియోస్ క్రియేట్ చేశాను ముందుగానే ఫ్రెండ్స్. మన ఏ ఇమేజెస్కి
మన ఫేస్ని ఎలా యాడ్ చేయాలి, ఫేస్ స్వాప్ ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఫేస్ స్వాప్ ఏ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చాలా వెబ్సైట్స్ అయితే షో అవుతాయి. ఇక్కడ నేను ఫేస్ స్వాపర్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ ఒరిజినల్ పిక్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ సెకండ్ బాక్స్లో ఏ ఇమేజ్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన ఇమేజ్ అనేది ఫేస్ స్వాప్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత గూగుల్ ఓపెన్ చేసి నరక్రీత్ అని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. తెలుగులో ఏ వాయిస్ జనరేట్ చేయడం కోసం ఇది చాలా మంచి వెబ్సైట్. ఇక్కడ నుండి మీరు సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ గూగుల్ అకౌంట్ ద్వారా. తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ టు స్పీచ్ మీద క్లిక్ చేయండి. సో కొంతసేపు ఇక్కడ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే మనకు లభిస్తాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు తర్వాత ఇక్కడ రామకృష్ణ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మేల్ అయితే. సో తర్వాత స్క్రిప్ట్లో మీరు గూగుల్ కీబోర్డ్లో తెలుగు సెట్ చేసుకోండి కీబోర్డ్లో. తర్వాత ఇలా ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో స్క్రిప్ట్ ఇలా రాసేయండి. సో ఇలా అయితే నేను రాస్తున్నాను. ఇలానే మీరు రాయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ముందుగానే స్క్రిప్ట్ రాసి ఉంటే ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇలా రాసిన తర్వాత మనం ఈజీగా ఇక్కడ నుండి క్రియేట్ ఆడియో మీద క్లిక్ చేసి మనం వాయిస్ అనేది జనరేట్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈజీగా మనకు మన వాయిస్ అనేది ఇలా జనరేట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్టిఫిషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఇమేజ్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలంటే ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ మీద క్లిక్ చేసి ఏ ఫోటోలో అయితే మీరు ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీరు ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రష్ సైజ్ కొంచెం తగ్గించుకోండి. తర్వాత ఏదైతే మనం ఆబ్జెక్ట్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఇలా మీరు ఎరేస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇలా మీరు బ్రష్ ద్వారా పెయింట్ చేసి దీన్ని మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఆబ్జెక్ట్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకో ఆబ్జెక్ట్ని కూడా నేను ఇక్కడ నుండి రిమూవ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడున్న ఈ ఆబ్జెక్ట్ని నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మనకు ఆబ్జెక్ట్ అయితే ఇలా రిమూవ్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టాండర్డ్ రెజల్యూషన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు వాట్సాప్లో ఎవరికో ఒకరికి షేర్ చేయండి, లేదా మీ ఓన్ నెంబర్కి మీరు ఇక్కడ నుండి షేర్ చేసేసుకోవచ్చు. సో నేను ఇలా షేర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక కాంటాక్ట్కి అయితే ఇలా నేను ఇమేజ్ని షేర్ చేస్తున్నాను. తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేసి పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుండి మీరు సేవ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కోసం ఇక్కడ మీరు గూగుల్లో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఏ ఇమేజ్కి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ నుండి అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో మనకు రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి.